ప్రతి ఏడాది భక్తులను ఎంతో ఆకట్టుకునే ఖైరతాబాద్ మహా గణపతికి ఉత్సవ కమిటీ సభ్యులు అంగరంగ వైభవంగా కర్ర పూజ నిర్వహించారు. ఈ ఏడాది శ్రీ విశ్వశాంతి మహా గణపతిగా ఖైరతాబాద్ గణేష్ దర్శనమివ్వనున్నాడు. ప్రపంచంలో నెలకొన్న యుద్ధ పరిణామాలు తొలగిపోవాలనే ఉద్దేశంతోనే ఈ గణపతికి ఆ పేరు పెట్టినట్టు గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు. 69 అడుగుల ఎత్తులో మట్టితో చేసిన గణపతి ఈసారి భక్తులకు దర్శనమివ్వనున్నారు. 70 ఏళ్లు భక్తుల చేత పూజలు అందుకుంటున్న మహా గణపతి 71వ ఏట పూజలకు సిద్ధమవుతున్నాడు. ఇక ఖైరతాబాద్ మహా గణేష్ కర్ర పూజకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి విశాల్ అందిస్తారు. నిర్మాణంలో మొదటి అడుగు పడింది. మొదటి అడుగులో భాగంగా ఈరోజు కొద్దిసేపటి క్రితమే కరపూజను నిర్వహించారు. ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో జరిగిన ఈ కరపూజలో ఎమ్మెల్యే దానం నాగేందర్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ పాల్గొన్నారు. ప్రస్తుతం మనతో పాటు ఈ ఏడాది మహాగణపతి ఏ విధంగా ఉండబోతుంది, ఏ విశేషతలతోటి ఈ ఏడాది గణపతి నిర్మాణం కాబోతుందనే వివరాలని ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ మెంబర్స్ ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. మేడం, ఖైరతాబాద్ మహాగణపతి అంటేనే భక్తులకు, ప్రజలకు ఎంతో ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఈ ఏడాది ఏ రూపంలో గణనాథుడు దర్శనం ఇవ్వబోతున్నారు, ఎలాంటి విశిష్టతలు ఉన్నాయి? ఈ సంవత్సరం గత ఇన్ని సంవత్సరాలుగా మేము ప్రతి విధంగా ట్రై చేసాము. గత 3 సంవత్సరాలుగా మనం మట్టి గణపతిని చేస్తున్నాము. అందులో రికార్డ్ బ్రేక్ ఏంటంటే మనం 70 ఫీట్లు అది కూడా మట్టి గణపతి చేశాము. సో ఈ సంవత్సరం 71 సంవత్సరం, 70 సంవత్సరాలు కాబట్టి 70 సంవత్సరాలు మట్టి గణపతి చేసాం. కానీ ఇప్పుడు 71 సంవత్సరము ఈసారి కూడా మేము మట్టి గణపతినే డిసైడ్ చేశాము. దాంతోపాటు విశ్వశాంతి మహా గణపతిగా నామకరణము ఇప్పుడే శిల్పి గారు ఇప్పుడే రిలీజ్ చేశారు. ఆ నేము విశ్వశాంతి మహాగణపతి. అందులో 4 విధాలుగా సైట్ విగ్రహాలు ఉన్నాయండి. అవన్నీ మీకు ఇప్పుడు పోస్టర్ రిలీజ్లో ఉన్నాయి, అవన్నీ చూపిస్తాము. శ్రీ లక్ష్మీ సమేత హయగ్రీవ స్వామి అండి ఒకటి, శ్రీ గజలమ్మ. 70 సంవత్సరాల కింద ఇక్కడ ఒక గుడి ఉండేనండి. ఆ గుడి థీమ్ తీసుకొని ఇప్పుడు గుడి డెవలప్ చేద్దాం అనుకున్నాము. గజలమ్మ ఇదివరకు ప్రత్యక్షంగా ఉండే కాబట్టి ఈ సంవత్సరము గజలమ్మ థీమ్ని కూడా తీసుకొని గజలమ్మ గుడి కూడా పెట్టాము. ఇదే మోడల్ మేము ఈసారి పక్కన టెంపుల్ అందులో ప్రతిష్ఠించబోతున్నామండి. దాని తర్వాత జగన్నాథ స్వామి, మన పూరి జగన్నాథ స్వామి అందరికీ సుపరిచితుడే. మన హైదరాబాద్ లో కూడా ఒక టెంపుల్ ఉంది. సో ఆ ప్యాటర్న్ ఒకటి సెలెక్ట్ చేసుకుంటున్నాము అండి. లలితాదేవిని కూడా ఈసారి ఇప్పటి వరకు మనం లలితాదేవిని ఇప్పుడు హైదరాబాద్ లో ఎప్పుడు ప్రతిష్ఠించలేదు. సో లలితాదేవిని కూడా ఈసారి ప్రతిష్ఠించబోతున్నాము. సో 4 విధాలుగా డిఫరెంట్ దేవతా మూర్తులను హైదరాబాద్ కైలాసంలో ప్రతిష్ఠించబోతున్నాము. అందరూ మొక్కుకొని వాళ్ళ మొక్కులు తీరే విధంగా భగవంతుని దర్శించుకొని ఈ సంవత్సరము దర్శించుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నాము. వాళ్ళు వచ్చిన వాళ్ళకు కూడా ఎలాంటి ఆటంకాలు కలగకుండా మన దానం నాగేందర్ గారు కానీ, కార్పొరేటర్ గారు కానీ, విజయారెడ్డి గారు కానీ, మన మేయర్ గారు విజయలక్ష్మి గారు, మన ఎక్స్ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి గారు, ఎక్స్ కార్పొరేటర్ మన కృష్ణ యాదవ్ గారు, మిగతా బస్తీవాదులు అందరూ ఉన్నారు. నాగేందర్ గారు కూడా ఏమైనా చేస్తారు. ప్రతి కార్నర్లో అన్నదానం కూడా చేస్తున్నారండి. అదొక చాలా గుడ్ న్యూస్. ఎందుకంటే చాలా మంది ఎంతో దూరం నుంచి వస్తారు. దరిదాపుల్లో ఫుడ్స్ కూడా మా ఈ స్టాల్స్ బంద్ ఉంటాయి. అలాంటివి చేస్తే మాత్రం చాలా హెల్ప్ అవుతుంది. అది మాత్రం ఒక మంచి డిసిజన్ అనుకుంటున్నాను. నాగేంద్ర ప్రభుత్వం నుంచి ఎట్లాంటి సహకారం ఉండబోతుంది? ఎన్ని నెలల సమయం పట్టే అవకాశం ఉంది మొత్తం పూర్తి అవడం? ఈ రోజుకి మనకు 82 రోజులు ఉందండి. ఈ 82 రోజుల్లో సో రేపటి నుంచి మనం వర్క్ స్టార్ట్ చేయబోతున్నాము. ఫస్ట్ మనం కర్రలు తీయాలి. షెడ్ వేయడానికి మనకు కర్రలు కావాల్సి వస్తుంది. మన దాని తర్వాత మనకు వెల్డింగర్స్ ఉంటాయి. కరీంనగర్ నుంచి వెల్డింగ్ వర్క్ కూడా నాగబాబు టీం అండి. వీళ్ళందరూ రేపటి నుంచి షెడ్యూల్ చేస్తామండి. ఎల్లుండి నుంచి సిస్టమాటిక్ థీమ్ అందరికీ మీకు ముందు పెడతామండి. ఏ రోజు ఎంతమంది వర్కర్స్ వస్తారు అనేది మీకు అందరికీ రివీల్ చేస్తాం. ప్రభుత్వం నుంచి ఎట్లాంటి సహకారం ఉంది? ప్రభుత్వం నుంచి చాలా మంచి సహకారం ఉందండి. గత ఇన్ని సంవత్సరాలుగా ఏ ప్రభుత్వం వచ్చినా కూడా మన ఖైరతాబాద్ గణపతికి ఎలాంటి సదుపాయాలు కావాలో వాళ్ళందరూ ప్రొవైడ్ చేశారండి. ఏ ఒక్క గవర్నమెంట్ కూడా సాయం చేయలేదని అనడానికి లేదు. రేవంత్ రెడ్డి గారు కూడా లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు అన్నారు, ఇక్కడ ఎలాంటి లోటుపాట్లు లేకుండా మేము చూసుకుంటాం. మీకు ఏ రిక్వైర్మెంట్ ఉన్నా కూడా నాగేందర్ గారు త్రూ మా వరకు పంపించండి అని అన్నారు. ఏరు ఉన్నా కూడా ఇన్ఫర్మేషన్ నాగేందర్ గారికి మన బస్తీ పెద్దలు అందరూ ఉన్నారు. వాళ్ళందరూ కలిసి విషయాలు వాళ్ళకి చెప్తే వాళ్ళే అక్కడ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. నెక్స్ట్ డే మాత్రం ఆ పనులన్నీ సాల్వ్ అయిపోతున్నాయి. వాటర్ వర్క్సే కానీ, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటే కానీ, మెయిన్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఇంతకుముందు మనం పెద్ద వినాయకుడు అని చెప్పేసి అండర్ గ్రౌండ్ వైర్స్ అని అది ప్రాబ్లం లేదు. సో మిగతా అన్ని మాత్రం గవర్నమెంట్ నుంచి సహాయ సహకారాలు అందుతున్నాయి. రూపకల్పనలో ఎవరు, ఏ శిల్పి, ఏ అధ్యక్షతన జరగబోతుంది రూపకల్పన పనులని? మన శిల్పి రాజేంద్ర గారు ఉన్నారండి. రాజేంద్ర గారు, మన కన్వీనర్ సందీప్ అన్న, తమ్ముడు రాజ్ కుమార్, శ్రీదర్శన్ గారి కూతురు, మిగతా మా కమిటీ సభ్యులందరూ కలిసేసి మాట్లాడేసి ఎప్పటి నుంచి వర్క్ అనేది ఈ 2 డేస్లో డిసిజన్ తీసుకొని
వర్క్స్ అనేది ఒక్కొక్కటి స్టార్ట్ అయిపోతుందండి. థ్యాంక్ యూ. రైట్, ఇది తెలంగాణ ప్రజలే కాదు, అది దేశవ్యాప్తంగా ఎంతోగానో ఎదురుచూసే ఖైరతాబాద్ మహాగణపతికి నిర్మాణంలో మొదటి అడుగు పడింది. ఈ ఏడాది ప్రభుత్వ సహకారంతో ఖైరతాబాద్ మహాగణపతి కరపూజ చేశాము. అదేవిధంగా మరో 82 రోజుల పాటు సమయం ఉంది. 82 రోజులలో విశ్వశాంతి మహాశక్తి గణపతిగా ఈ ఏడాది మహాగణపతి ఖైరతాబాద్ మహాగణేష్ రూపకల్పన జరగబోతుంది. అదేవిధంగా భక్తులకి ఈసారి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటాము. ఇంకా మరో 82 రోజుల పాటు సమయం ఉంది. ఎప్పటిలాగానే ఈ ఏడాది రూపకల్పనలో శిల్పి రాజేందర్ ఆధ్వర్యంలోనే పనులన్నీ కూడా జరుగుతాయని ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి సభ్యులు చెప్తున్నారు. కెమెరామెన్ జానకితో విశాల్, స్వతంత్ర న్యూస్.